హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఖుషి రాక్స్ 21. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో అయితే 3 మెంబర్స్ ఉన్నారండి. మా వదిన, నేను, మా మమ్మీ అన్నమాట. అయినా కానీ మా డాడీ అయితే వంట చేస్తున్నారు అనమాట. సండే స్పెషల్ మేమైతే ఫిష్ తెచ్చుకున్నామండి. మా నాన్న అయితే మంచిగా క్లీన్ చేస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ కట్ చేయించుకొని వచ్చింది, కానీ ఇంటి దగ్గరికి వచ్చాక సాల్ట్ వేసి అయితే మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తున్నాడు. తనైతే నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా ఉంటే నేనే వంట చేస్తాను అని చెప్పేసి అంటాడండి. బాగానే చేస్తాడు, కాకపోతే డిఫరెంట్ స్టైల్లో చేస్తాడు. అసలు ఏ స్టైల్లో చేసిండని చెప్పేసి అయితే ఇప్పుడు ఫుల్ వ్లాగ్ చూడండి, అసలు స్కిప్ చేయకండి. మధ్యలో అయితే మస్తు కామెడీ ఉంటుంది తనతోటి. తను కుకింగ్ చేస్తే మరి మీరేం చేస్తారో అనుకోకండి. కుకింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే మేమే ప్రిపేర్ చేసి ఇస్తాను అనమాట. ఇక్కడ నేనైతే అల్లం పేస్ట్ అయితే నూరి ఇస్తున్నాను. మా నాన్న ఏమంటాడంటే అల్లం పేస్ట్ అప్పటికప్పుడే రోకళ్ళు నూరితేనే బాగా టేస్టీగా ఉంటాయి కర్రీస్. మెయిన్ అయితే ఫిష్ కర్రీ కోసం అయితే వంట అయితే స్టార్ట్ చేస్తుందండి. ఇక్కడైతే సరిగా తనకైతే కామెడీ జరిగింది. ఏంటిదంటే అది లైటర్ కదా, గ్యాస్ వెలిగించేది. లైటర్ ఎక్కడ ఉందని చెప్పేసి అడగకుండా రిమోట్ ఏది అని అడుగుంది ఫస్ట్. నేనైతే ఫుల్ నవ్వుకున్నా, రిమోట్ ఏంటి అసలు అని చెప్పేసి. తర్వాత గ్యాస్ వెలిగించేది ఇలా లైటర్ అని చెప్పేసి అప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకొని చెప్పిండు. ఇక్కడైతే ఆయిల్ పోసుకున్నాడు. ఆయిల్ పోసుకొని పక్కనైతే ఫిష్కి అయితే అవన్నీ కారం ఉప్పు అయితే అన్నీ పట్టించేసాడు. మేమైతే మ్యాగ్నెట్ ఏం చేసుకోమండి, డైరెక్ట్ వండేసుకుంటాం. ఎందుకంటే మేము ఇక తీసుకొచ్చేదే లేటుగా, ఇక అప్పటికే 9 అయిపోయింది అనమాట టైము. ఇక మళ్ళీ ఆకలి ఇస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే టిఫిన్ ఇట్లా ఏం చేసుకోలేదు. ఇక్కడైతే మా గోడలు అయితే బ్లాక్గా కనిపిస్తున్నాయి కదండి. యాక్చువల్గా మాదైతే చాలా ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లు అనమాట. అందుకే ఆ గోడలన్నీ అట్లున్నాయి. ఇక పెయింటింగ్ అయితే మళ్ళీ ఏమి వేయించుకోలేదు. సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి దాన్ని మాత్రం. ఇక్కడైతే ఇక మా నాన్న అయితే అన్నీ వేస్తున్నాడు, కొంచెం అంటే ఫ్రై చేస్తున్నాడు ఆయిల్లో. మర్చిపోయినావా ఏమయ్యాలో ఆలోచిస్తా. ఫస్ట్ అల్లం వేసేత్తల్లా. ఇదైతే మా నాన్న స్టైల్ కాబట్టి వాసన అయితే చూస్తున్నాడండి. అంటే అల్లంకి పచ్చి వాసన ఉంటుంది కదా, పచ్చి వాసన పోయిందా లేదా అని అయితే చూస్తున్నాడు. ఇక్కడ పచ్చి వాసన పోయిందాకైతే ఇక్కడ కొంచెం అయితే చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాడు. ఇదైతే మా నాన్న స్టైల్ కాబట్టి మా నాన్నకు నచ్చినట్టు చేసుకుంటాడండి. మీరైతే దయచేసి ఎవరు ఇండ్లలో ట్రై చేయకండి. మెయిన్ అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదండి, బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, దయచేసి మీరు మాత్రం ఈ రెసిపీని ట్రై చేయకండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి చేయాలనుకుంటే మాత్రం నిపుణుల పర్యవేక్షణ మాత్రమే చేయండి, అంత బాగుంటుంది ఈ రెసిపీ. సో ఇక ఇట్లా అయితే తనైతే యాడ్ చేసుకున్నాడు. నేనైతే అస్సలు మామూలుగా నవ్వలేదండి, అసలు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా అయితే ఇప్పటికి బాగా నవ్విన అనమాట. నవ్వి మళ్ళీ ఇంకో రెండోసారి అయితే ఇక్కడ వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. తర్వాత అయితే చేప ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాడండి ఇప్పుడు ఆనియన్స్ దాంట్లో. ఇక మా వదిన అయితే ఇక్కడ మా నాన్న వంట చేస్తుంటే నేనైతే వీడియో తీసిన, మరి మా వదిన ఏం చేస్తుందో చూద్దాము. మా నాన్న అయితే ఇప్పుడైతే కొంచెం చేపల పులుసు రసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాడు. మొత్తానికి ఈ వంట అనేది హిట్ అయిందో ఫట్ అయిందో మొత్తం అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, అస్సలు మిస్ కాకండి. ఇంకా చాలా కామెడీ ఉన్నది ఈ వీడియోలో. ఇప్పుడు మా వదిన దగ్గరకు ఒకసారి వెళ్ళేసి వద్దాం. ఏం చేస్తున్నావు? మా మామకి నేనంటే ప్రాణం, అందుకే నన్ను వంట చేయలేడు, అందుకే ఫోన్ చూసుకుంటున్నా. చూసారు కదండి, మా వదిన అయితే మమ్మల్ని అందరినీ పక్కకు తోసేసిండు అన్నమాట చేపలను చూడగానే. ఇక సర్లే వండుకొని అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకుంటున్నా, మా వదిన అయితే వాళ్ళ పాపను చూసుకుంటున్నది. ఇప్పుడైతే మళ్ళీ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇందాకైతే నేను సరిగా చూడలేదు కావచ్చు, మొత్తం యాడ్ చేసుకున్నాడేమో అనుకున్నా, వీడియో తీసే బిజీలో ఉన్నా కదా. ఇప్పుడైతే మళ్ళీ యాడ్ చేసుకుంటాడు అట్లన్నమాట. 3 సార్లు యాడ్ చేసుకోవాలండి మా నాన్న స్టైల్లో అయితే చింతపండు రసాన్ని.
దయచేసి ఎవరైతే కాపీ చేయకండి, ఎందుకంటే ఇది తన ఓన్ రెసిపీ కాబట్టి ఒకవేళ మీరు కాపీ చేసినా కానీ కాపీ రైట్స్ అయితే పడతాయి అన్నమాట. ఇక్కడైతే టేస్ట్ చూస్తున్నాడండి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. మళ్ళీ అయితే అటు ఇటు తిరుగుతున్నాడు ఏం యాడ్ చేద్దామా అని చెప్పేసి. ఇక ఇప్పుడైతే నీళ్ళు యాడ్ చేస్తున్నాడు. నేనైతే మామూలుగా నవ్వట్లేదు అసలు, నవ్వి నవ్వి కడుపు పగిలిపోయేలా ఉంది అసలు. ఇప్పుడైతే మళ్ళీ టీవీ దగ్గరకు వచ్చిందండి. చేపల పులుసుని అయితే అక్కడ పెట్టేసి వచ్చిండు. పులుసు పోసింది కాబట్టి మధ్యలో రెస్ట్ తీసుకున్నాడు. ఈ రెస్ట్ గ్యాప్లో అయితే ఇక టీవీ పెట్టుకున్నాడు. ఇక టీవీలో ఒక సినిమానో సీరియల్ చూసి మళ్ళీ పోయి అయితే కలుపుతాడు కావచ్చు, నాకు తెలిసి అయితే. లేదు లేదు, రిమోట్ అక్కడే పెట్టేసిండు. ఇక మళ్ళీ పోతాడనమాట. టీవీ ఆన్ చేసేలోపు అది మరిగిందా లేదా అని చెప్పేసి. ఇక కలపడం అయితే కలుపుతుండే. ఇప్పుడు మళ్ళీ ఏం యాడ్ చేద్దామో అని చూస్తుండే. ఈసారి అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. అన్ని కర్రీస్కి అయితే కొత్తిమీర ఇంపార్టెంట్ కదా. మా నాన్న అయితే కొత్తిమీర లేకుండా అసలే వంట చేయడం. మీకు కూడా ఎవరికైనా ఇట్లా కొత్తిమీర లేకుండా వంట చేసి అలవాటు లేకపోతే మాకైతే కామెంట్ చేయండి. మెయిన్గా నాన్ వెజ్లలో అయితే ఇక అయితే కలిపేసుకున్నాడు కదండి. కలిపేసుకున్నాక ఇక మళ్ళీ మూత పెట్టేసిండు అనమాట. ఇక్కడైతే ఇక టీవీ అయితే చూస్తున్నాడు. అక్కడ మా సోనీ అయితే లేచి అయితే అది బాగా అల్లరి చేస్తుంది వాళ్ళ మమ్మీతో. ఇక వాళ్ళ మమ్మీ అయితే ఫోన్ పక్కన పడేసింది. ఇక మా నాన్న అయితే ఇక టీవీ అయిపోయింది, బయట వాకింగ్ చేస్తున్నాడు. మా సోనీ అయితే మామూలుగా అల్లరి చేయట్లేదు. ఒకసారి తన అల్లరి కూడా చూసేయండి. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మా అత్త మా మమ్మీ కూర్చొని మా తాత వంట చేపిస్తున్నాం. హా అనిపిస్తుందా? బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ గైస్. అమ్మాయి చూడు, ఇగో చేపల కూర పెట్టయితే బయట సోది పెడతాడు. మీరు చెప్పండి గైస్, మేము వండుతామంటే మీకు అసలు వండడమే రాదని చెప్పేసి అన్నాడు. ఇట్లా పొయ్యి మీద పెట్టి బయట పోయి ముచ్చట్లు పెడతారా చెప్పండి? తర్వాత ముచ్చట్లు పెట్టుకోవచ్చు కదా. చూడు 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 సూపర్ స్మెల్. ఇక లాస్ట్లో అయితే మెంతి పొడి అయితే యాడ్ చేస్తున్నాడండి. ఇది వచ్చేసి అయితే మా నాన్న స్టైల్ అండి. ఎవరికి తెలియకపోవచ్చు ఈ స్టైల్లో కూడా కూర ఉండొచ్చా అని చెప్పేసి. అందుకే మీకోసం అయితే ఈ వ్లాగ్ అనేది నేను తీసి అప్లోడ్ చేస్తున్నాను. చూడ్డానికైతే బాగానే కనిపిస్తుంది, కొంచెం కలర్ఫుల్గా. టేస్ట్ ఎలా ఉంటుందో మరి ట్రై చేసి చెప్పాలి. ఇప్పుడైతే బాగానే మసులుతుంది. కొద్దిసేపు మసలు పెట్టిండనమాట మెంతి పొడి యాడ్ చేశాక. ఇక మొత్తం ఇది అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మాత్రం వేసుకొని తినేస్తాడండి. ఎందుకంటే నీస్ కర్రీలు చూసినాక ఇక మాకైతే ప్రాణం అస్సలు ఆగదండి. ఇక వెంటనే వేసుకొని తినాలన్నమాట. ఇక బంద్ చేసినాకైతే మా నాన్న అయితే వేసుకుంటాడు ఫస్ట్, ఎందుకంటే తను వండిండు కాబట్టి తనకు బాగా నచ్చుతాయి అనమాట తన కర్రీ. సో మేము వండితే మాత్రం వంకలు తీస్తాడు. ఇక అయితే ఇప్పుడు మా నాన్న అయితే వేసుకుంటున్నాడు. తనకైతే ఫిష్లో తలపాటు ఉంటుంది కదండి, అదంటేనే ఇష్టము. అదే ఒకటే వేసుకుంటాను అనమాట. అది వేసుకుని తింటున్నాడు. ఇక మా నాన్న తిన్నాక మా నాన్న టేస్ట్ చూసినాక నేనైతే వేసుకుంటానండి. మా నాన్న రెసిపీ మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ కూడా నేను కూడా టేస్ట్ చూస్తున్నాను, మంచిగానే ఉందండి, బాగుంది. అంటే అన్ని మసాలాలు ఏమి యాడ్ చేయలేదు కానీ మంచి టేస్టీగానే ఉంది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.